నువ్వు ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురావడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా. ఆ అమ్మాయికి వచ్చిన ప్రతి కష్టం నాదే అనుకుంటున్నాను. ఆ అమ్మాయి అనాథని, పైగా నాటకాలు ఆడే పిల్లని కూడా నువ్వే చెప్తున్నావు. అలాంటి ఆస్తిపాస్తులు లేని అమ్మాయిని... ఏమిటి, ఆస్తిపాస్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మరి నాన్నగారికి అప్పట్లో ఏమాత్రం ఆస్తిపాస్తులు ఉన్నాయని నువ్వు ఆయన పెళ్ళాడావు? ఒరే అది కాదురా. అమ్మా నువ్వేనని చెప్పమ్మా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అయితే ఆ విషయం వెళ్ళి మీ నాన్నగారితో చెప్పు. అమ్మో, నాన్నగారికా? నాకు భయం, నువ్వే చెప్పు. ఆగు, ఏమీ చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. ఎరా, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి అంటే ఆ అమ్మాయిగా? ఎవరు? ఆ చంద్రమతి. అవును నాన్నగారు. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. ఏమండి? మన హరిశ్చంద్రుడి కంటే ఆ చంద్రమతి 1000 టైమ్స్ బెటర్. ఇక నువ్వే మాట్లాడు. రా అన్నపూర్ణ. నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ వాళ్ళని తీసుకొస్తాను. నువ్వా? అన్ని విషయాల్లోనూ అడ్డగోడగా ఉన్న మీ మరిది మీ అత్తమామల దృష్టిలో ఉత్త బేవర్స్ అయిపోవాలని దండ పెట్టుకో. ఓ పక్క నుంచి దేవుడి హెల్ప్ ఉంటుంది, మరో పక్క నుంచి నా హెల్ప్ ఉంటుంది, మొత్తం ఆస్తి మీకు వచ్చేస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తుందమ్మా, పాపం నెలంతా కష్టపడి నాటకం ఆడితే 200-300 సంపాదిస్తుంది. అదే మన రవిబాబుతో ప్రేమ నాటకం ఆడిందనుకో 10 తరాలకు సరిపడా పట్టేయొచ్చనే పవిత్రమైన ఆశయంతో వచ్చి ఉంటుంది. నా అంతటి నేను రాలేదు, ఆయనే తీసుకొచ్చారు. సర్లే, గాడిద పచ్చగడ్డి దగ్గరికి వెళ్ళినా పచ్చగడ్డి గాడి దగ్గరికి వెళ్ళినా జరిగేది మేసేయడమే కదా. నువ్వేమిటో నీ బ్రతికేమిటో తెలిసిన తర్వాత నీలాంటి దాన్ని ఇంటి కోడలుగా కాదు కదా, పని మనిషిగా కూడా ఉండనివ్వరన్న సంగతి తెలిసే వచ్చావా? నాటకాల చింతామణి కదా యాక్టింగ్. ఈ యాక్టింగ్ తోనే మీ మరిదిని అయస్కాంతంలా పట్టేసి ముగ్గులోకి దించేసి ఉంటుంది. ఆ రోజు పొరపాటున నీ చెప్పులో కాలు పెట్టినందుకు నన్ను చెంప మీద కొట్టావే, ఈ రోజు అర్హతలు మర్చిపోయి ఇంట్లో అడుగు పెట్టినందుకు నిన్నే చెప్పుతో కొట్టాలి. మనం నిఠారుగా నిలబడినప్పుడు మన నీడ వంకరగా పడినా బాధపడకూడదమ్మా. అది సరే బావగారు, ఈ పిల్ల నలుగురిలోనూ నాటకాలాడే పిల్ల. అయితే ఏమిటంట, నాటకాల వాళ్ళంతా చెడి బతుకుతున్నారని మీ ఉద్దేశం కావచ్చు. కానీ ఈ లోకంలో చెడిపోయిన వాళ్ళంతా నాటకాలాడే చెడిపోవటం లేదు. చెడిపోవడానికి నాటకాలే కారణం కాదని నా ఉద్దేశం. ఓహో, కరెక్ట్ గా చెప్పారు నాన్నగారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. మీ అబ్బాయి ప్రేమించాడు కదా అని మీరన్నా ఆలోచించకుండా. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. మీ బాబాయ్ దొంగతనం చేశాడని తెలిసి కూడా ఆశ్రయం ఇచ్చిన వాడిని, మట్టిలో బ్రతుకుతున్న మాణిక్యంలా మెరుస్తున్న ఈ అమ్మాయిని నేను కోడలుగా అంగీకరించనని నువ్వు ఎలా అనుకున్నావమ్మా? విప్లవ భావాలు గల నాన్న వర్ధిల్లాలి, విప్లవ భావాలు గల నాన్న వర్ధిల్లాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ నెక్లెస్ నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది, నేను నీకిస్తున్నానమ్మా.